కాకతీయులు కట్టిన శివాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం కోటగడ్డలో పూర్తి రాతితో నిర్మించిన ప్రతిష్టాత్మక శివాలయం శివుడి నిజరూపంతో దర్శనమిస్తుంది. ఆదరణకు నోచుకోక శిథిలావస్థకు చేరింది. పురావస్తు శాఖ చొరవ చూపించి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాకతీయులు నిర్మించిన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలకు కూడా అన్ని శివాలయాలు కూడా ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగురంగుల అల్లికలు వివిధ డెకరేషన్లతో కూడా శివాలయాలన్నీ కూడా మొత్తం సర్వంగా సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు పురావస్తు శాఖ కూడా ప్రత్యేకించి నిధులు కూడా కేటాయించింది. కాబట్టి రేపు అంటే త్వరలో జరగబోయే శివరాత్రి ఉత్సవాలకు శివ భక్తులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. జాగారాలతో కూడా దాన్ని హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు. ఇదంతా ఒకవైపు అయితే ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఎన్నో శివాలయాలు కూడా కాలగర్భానికి కలిసిపోయి మట్టిలో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలోని పురాతనమైన శివాలయంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని చూస్తే మీరు ఏదో పురాతన పక్కబడిన ఆలయమో లేకుంటే ఏదో పనికిరాని స్థలం అనుకునేది. ఇది పురాతనమైన శివాలయము. సుమారు 1100 సంవత్సరాల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా పనికి వెళ్ళేటప్పుడు ఈ శివాలయం దగ్గర మొక్కుకొని మాత్రమే వాళ్ళు యుద్ధాలకు కానీ ఇతర మంచి కార్యక్రమాలను కూడా చేసేవారని కూడా ఇక్కడ చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా శివాలయాన్ని ప్రస్తుతం వైపు శివాలయాలు అంగరంగ వైభవంగా శివరాత్రి సిద్ధమవుతుండగా మరోవైపు ప్రాచీన కాలంలో వందలాది సంవత్సరాల క్రితం ఎంతో ప్రాశస్త్య కలిగిన శివాలయాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉండే కళా సంపద కూడా కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది. కేవలం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు బయ్యారం మండల కేంద్రంలోని పురాతన శివాలయం, ఇటు కోటగడ్డ శివాలయం, కేసముద్రంలోని కాట్రపల్లి గ్రామంలోని కాకతీయుల కాలం నాటి సంబంధించినటువంటి శివాలయం, దీంతోపాటు ఇటు నర్సులపేటలో 13వ శతాబ్దానికి సంబంధించిన అక్కడ ఒక పురాతనమైన శివాలయం, ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 5 నుంచి 6 పురాతనమైన శివాలయాలు కూడా కాకతీయుల కాలం నాటి ఎంతో ప్రాశస్త్య కలిగిన నిర్మాణాలు, దాని యొక్క ఇంజనీరింగ్ శైలి, దాన్ని నిర్మించిన ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా ఎలాంటి సిమెంటు కంకర లాంటి వాడకుండా ప్రతి అంగుళం కూడా ప్రతి రాతితోనే నిర్మించి ఎంతో చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిపారు. కానీ ప్రస్తుతం ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో అధికారులు యంత్రాంగం మారినా కూడా ఇక్కడ ఎలాంటి మార్పు అయితే జరగలేదు. రాను ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మన హిందువులకు ఎంతో శివాలయాలు ప్రాముఖ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ శివాలయాలు మొత్తం కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే సంబంధించిన పెద్ద పెద్ద స్తంభాలు, దీనికి నిలబెట్టిన పిల్లర్లకు కూడా రాళ్లను వాడి ఈ టెంపుల్ నిర్మించారు. అయితే దీనికి సంబంధించి పురావస్తు శాఖకు సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేకించి శ్రద్ధ చూపెట్టకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని కూడా ఇక సంబంధించి గ్రామస్తులు చెప్తున్నారు. అయితే శివరాత్రి వచ్చినప్పుడు మాత్రం అందరు అధికారులు శివాలయాలకు వెళ్ళడం, భక్తులు కూడా శివాలయాలకు వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. కానీ ఈ పురాతనమైన ఆలయాలను మాత్రం కనీసం పట్టించుకునే వారు కూడా లేరని కూడా ఇక్కడ సంబంధించిన గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాకతీయులకు సంబంధించిన శివాలయాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు ప్రభుత్వాలకు సంబంధించి ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా కాకతీయుల కళా సంపదను కూడా పరిరక్షించలేకపోతున్నారని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మనకు గ్రామస్తులు ఉన్నారు, అది తెలుసుకుందాం. చెప్పండి, ఈ శివాలయం ఏ రోజుది, అసలు మొత్తం కూడా శిథిలావస్థకు మారింది, ఎట్లా ఏ విధంగా ఉంది? పాలన లేకపోవడం వల్ల ఎవరు కానీ ఏ అధికారి కానీ ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేడు. ఇంకోటి ఏంటంటే కాకతీయుల నాటి కళాఖండాలు ఇవన్నీ ఇప్పటికి కావి, దాని గురించి అసలు పట్టించుకున్న వాళ్ళు లేడు. అయినా మేము అప్పుడప్పుడు దీన్ని క్లీన్ చేస్తూ ఉంటాం, మేము కొంచెం పూజలు కూడా చేస్తూ ఉంటాం. ఇప్పటికి కూడా ప్రతి సోమవారం వచ్చి దీపం ముట్టిస్తాం. మేము మా గుడి పోతుందని మా ఆలోచన. మా ప్రజలందరూ కోరుకునేది కూడా ఇది మళ్ళీ కొత్తగా ఏదైనా నిర్మాణం చేపట్టి మళ్ళీ పాత వైభవం రావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇక్కడ ఈ శివాలయం మొత్తం కూడా కాలగర్భం కలిసిపోతుంది, దేవునికి దిక్కులేని పరిస్థితి ఉంది, ఎట్లా దీన్ని ఎలా చూస్తారు? మీ ప్రధానమైన గ్రామస్తుల నుండి ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఈ బయ్యార మండలంలో ఉన్న అప్పుడు కాకతీయ కాలం నాటి ప్రతాపరుద్రుడు పాలనలో ఇక్కడున్న శివాలయం ఇక్కడ ఒకటి, కోటగడ్డలో ఒకటి, మరియు ఈ చుట్టుపక్కల ఉన్న అప్పుడు కాకతీయ పాలనలో ఉన్న శివాలయాలన్నీ పట్టించుకోకపోవటం వల్ల, గవర్నమెంట్ పట్టించుకోపోవటం వలన ఈ శిథిలా వ్యవస్థలకు వచ్చినాయి. వీటిని గవర్నమెంట్ పట్టించుకొని వీటికి కావాల్సిన డెవలప్మెంట్ కోసం నిధులు ఏమైనా ఉంటే సహకరించాలని మేము గ్రామం నుంచి కోరుకుంటున్నాం. ఈ శిథిలా వ్యవస్థలో ఇప్పుడు ఉన్న గవర్నమెంటు అన్నిటినీ డెవలప్మెంట్ చేస్తున్నాయి కాబట్టి గుళ్ళని దీన్ని కూడా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, దీని ఒక గుడి యొక్క ప్రత్యేకత ఏంది? మొత్తం ఏ మూలాన చూసినా కూడా మొత్తం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అసలు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంది? ఇక్కడ శివాలయం యొక్క శివుని యొక్క ప్రత్యేకత ఏమిటి?
ఈ కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి శివాలయం, పురాతన శివాలయం. ఈ శివాలయంకు ఉన్నటువంటి ప్రశస్తి ఏమేంటంటే, ఇక్కడ శివుడు లింగ రూపంలో కాకుండా విగ్రహం రూపంలో దక్షిణామూర్తి కొలువైనటువంటి శివాలయం. ఇది చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి మహిమగల శివాలయం. ఇంతకుముందు నూతన శివాలయం నిర్మించక ముందు ఈ గుడిలో నిర్విఘ్నంగా పూజలు జరిగేవి. కాలక్రమేణా కొత్త గుడి నిర్మించిన తర్వాత పాత గుడిని పట్టించుకోవడం వల్ల ఇది శిథిలావస్థకు చేరుకుంది. అయినా ఇప్పటికి కూడా ఈ గుడిలో చాలా మహిమ ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి భక్తులు కూడా చాలామంది చెప్పారు, ఇక్కడ కోరిన కోరికలు ఇక్కడ తీరుతాయని, పిల్లలు లేని వాళ్ళకు సంతానం అందిందని, కోరిన మొక్కులు తీర్చుకున్న వాళ్ళకు కోరిన కోరికలకు మొక్కులు తీర్చుకున్నారు అని ప్రాశస్త్యం ఉంది. కానీ ఈ నూతన శివాలయం నిర్మించిన తర్వాత ఇట్లాంటి ఎంతో ప్రాశస్త్యం అంటే శిలలతో నిర్మించినటువంటి అద్భుతమైన కళాఖండం ఉన్నటువంటి శివాలయాలు కర్మనగా అయిపోతున్నాయి. ఇప్పటికైనా కూడా పురావస్తు శాఖ వాళ్ళు ఇటువంటి మహిమగలు, ఎందుకంటే ఇవి ఇప్పుడు కట్టే శివాలయాన్ని కూడా మనం నూతన దేవాలయాలు సిమెంట్తో ఇసుకతో కడుతున్నాయి. ఇవి రాళ్ళతో కట్టినటువంటి శివాలయాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి, కొన్ని ఏళ్ల నాటి నుంచి కూడా శిథిలావస్థ అలా ఉన్నా కూడా, ప్రకృతి విపత్తులు సంభవించినా కూడా ఇప్పటికి కూడా ఇలాంటి శివాలయాలు శిథిలం కాకుండా ఉన్నాయంటే కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఆ శిల్పకళ నైపుణ్యం, ఈ శివాలయంలో ఉన్నటువంటి మహిమ, ఈ దేవాలయంలో ఉన్నటువంటి మహిమలు కావచ్చు, గొప్పతనం కావచ్చు. కాబట్టి ఇటువంటి శివాలయాలు పురావస్తు శాఖ ఇటువంటి వాటిని, ఇలాంటి పురాతన ఆలయాలను కాలగర్భంలో కలిసిపోకుండా వీటిని మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలని ఇక్కడ భక్తులు కోరుకుంటున్నారు, గ్రామ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రత్యేకతలు ఈ శివాలయానికి ఉన్నాయి, కానీ కాలక్రమేణా కాలాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. వీటితో పాటు మా శివాలయం కూడా మట్టిలో కలిసిపోతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఈ శిలా సంపదను, శివాలయాన్ని పరిరక్షించాలని ప్రధానంగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, బయారం నుండి.